ఇష్యూ బిగ్ ఇష్యూ, దానికి కూడా ఒక పాజిటివ్ వే తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీరు చూస్తే ఒక సింపుల్ ఐడియా. ఆల్వేస్ మనందరం ఆలోచించేది ఐడి ఉంది, మనం ఉక్కుపాదం మోపాం, హెరాస్ చేశాం, లేకపోతే అరెస్టులు చేశాం, కంట్రోల్ అయిపోయింది అనుకుంటున్నాం. వాళ్ళు మళ్ళీ డెస్ట్రస్తో ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ పని చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడమే కాకుండా మార్పు తీసుకోవడానికి దిస్ ఈజ్ ది బెస్ట్ వే. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. యూ స్టార్టెడ్ విత్ 226 ఆల్ కలెక్టర్స్. ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అనౌన్స్ చేయడమే కాకుండా ఐడెంటిఫై ది ఎగ్జిస్టింగ్ విక్టిమ్స్ అనగానే వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఆ ఫ్యామిలీస్ని తీసుకొని అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ అలవాట్లు ఉండే వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి మొత్తం ఫస్ట్ ఫేజ్ ఇది స్టార్ట్ చేయండి. రెండోది, చాలామంది ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేయాలి, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. దీస్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. నా ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ నార్మల్స్ తేవడమే కాకుండా ముందుకు తీసుకుపోవడానికి వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ. అది కూడా మేము మాధ్యమం మనీగా ఇస్తాం. మనీతోనే కాదు, మనీ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారంటే డబ్బుల కోసం పనిచేస్తారు, లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి పనిచేస్తారు, దాంతో ఫలితాలు రావు. ఎప్పుడు కూడా స్ఫూర్తి నింపే విధంగా, ఫలితాలు వచ్చే విధంగా మీరు పనిచేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని చెప్తున్నా, మీరు కూడా ఒకసారి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ రెండు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. అందరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి, వాళ్ళకు కూడా యాక్టివిటీ క్రియేట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నాడు కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బయట వస్తాడు. మీరు ఎంతైనా సరే కంట్రోల్ చేసి ఏ పని లేకపోతే ఎప్పుడు అక్కడే ఉంటారు. స్పిరిచువాలిటీ ఎట్లా చేయాలి, డీ అడిక్షన్కి ఎట్లా పోవాలి, అవన్నీ వర్కౌట్ చేయండి. దీంట్లో ఒక మోడల్ క్రియేట్ చేయండి, మనకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ దీనికి. ఇది కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసి ఐడి ఫ్రీ చేయడమే కాకుండా అక్కడ ఉండే వాళ్ళందరినీ మానిటర్ చేయడం మీ బాధ్యత. ఇది కూడా అడాప్ట్ చేసుకోండి, సరిపోతుంది. గుడ్ ప్రోగ్రామ్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 22A చేశారు, నెక్స్ట్ డిస్కషన్కి వస్తుంది. ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. దెన్ 4. Sir, good morning, sir. Sir, the name of the initiative from SPSR Nellore district is Champion Farmers, sir. Before the initiative, sir, I'll just give the background, sir, why this initiative is required, sir. So in Nellore district, sir, if we see the data from 2014 to 2025, sir, maximum area of under cultivation was in the year 2015, sir. It was 7.5 lakh acres, sir. From there, sir, slowly the area under cultivation came down, sir. So much so, sir, in the year 2022 and 23, sir, there was no first crop, sir. There was only second crop, sir. But the things have changed from the year 2024, sir. And this year, situation is totally changed, sir. In Somasila, sir, today I have 100-meter level of water, sir. 75 TMC of water is there. Kandalel, 62, sir. My district capacity to hold water is 185 TMC. It is 185 TMC, sir. I have released, because there was no storage, sir, I had to release 135 TMC into Penna River, sir. So this is a good news, sir, but it also brings a challenge to me, sir. If I don't address this challenge, sir, I will be under trouble, sir. So the first challenge is, sir, paddy remains the preferred crop, sir. 80% of the people, they are going for paddy, sir. And I expect that we will go up to 2015 level, where we will have 7.5 lakh acres of paddy this year, sir, from 5 lakh acres, sir. So that is the first reason, sir, why this initiative has been brought, sir. Second is, sir, labor shortage and very low level of farm mechanization. Third is high excessive uses of fertilizers and pesticides, sir. Fourth is, sir, though we are doing some alternate crop, but there is no linkage, sir. We are just going for crop without thinking that what will happen to that crop, sir. Fifth, sir, our investment in value addition and food processing is very less, sir. In this background, sir, this initiative by name Champions Farmers has been introduced, sir, in the month of September, sir. So to be able to bring reforms in the farming sector, sir, we have to understand the psyche of the farmer, sir. So farmers are very intelligent. They have been doing this
job from some time immemorial, sir. They are risk averse, sir. Just by telling them to change, they will not change, sir. The concept of this is seeing is believing, sir. I'll just bring an anecdote, sir. In the late 90s, sir, there was an MNC, sir. It brought mobile to the people by saying that it is free talk times. They gave mobile to everybody's hand, sir, and that's it, sir. Everybody started using the mobile because it was useful for the people. Same thing what we have to do is, we have to show, we have to demonstrate that these practices are useful. Farmers will automatically adopt them, sir. So I have 727 panchayats, sir. One champion farmer has been identified in every village, sir. And he is my role model, he is my ambassador. The role of village agriculture assistant is to promote and handhold this champion farmer on a regular basis, sir. So there are 8 things, 8 concepts which this champion farmers will be pushing, sir. The first is, sir, he himself in that village, 5 to 10 acres, sir, he will try to demonstrate the changes, sir. Most important is, sir, promoting alternate crops, sir. Nellore district, sir, every village is different, every plot is different, but broadly, sir, we have divided into Western Nellore, Central Nellore, and Eastern Nellore, sir. In the Central Nellore, sir, the alternate crop which we are proposing is maize, sir. Recently, Honorable CM came to Nellore, sir, and inaugurated an ethanol plant, sir. So presently, there are 4 ethanol plants coming in Nellore, sir. One is getting inaugurated in June, sir. The other 2 will get inaugurated in the month of December, sir. So today, by next December, sir, I will have 2,000 metric ton of maize requirement on a daily basis, sir. So yearly requirement of maize is 7,000 metric ton of maize. So I have market ready, sir. Now only have to convince the farmer to shift from paddy to maize. Also, sir, out of this 4, sir, 3 are cooperatives, sir, IFCO and CRIPCO, sir. So their role is to co-op these farmers. They will be giving them some training. Also, they will be giving them advances. So it is like cooperative farming. So we have started maize mela, sir. So this is part of the central Nellore, sir. Western Nellore, sir, Atmakur and Udayagiri constituency, sir. We are promoting 2 things, sir. One is lemon, sir, and second is groundnut, sir. Presently, my groundnut production is less than the local consumption of Nellore. And also lemon also we are sending it out, but we are not doing any value addition, sir. So in my MSME parks, when we are allotting land, so these 2, sir, like for lemon concentrates and also groundnut packaging, groundnut oils. So that is what we are promoting and telling the entrepreneur that you should do value addition on this part, sir. In the delta area, sir, for rice, sir, we are telling to go for seaweed, go for aqua and crab culture, sir. Also, sir, wherever possible, banana and also bun plantation at least by oil palm, sir. So this is how we have decided. So every champion farmer has been told that what will work in his village, sir. So then next is regarding the farm mechanization, sir. So I'll just quickly come to that, sir. Now, sir, farm mechanization in my district is very low, sir. So what we have done is, we have identified 45 equipment, sir, from the time of seeding to harvesting. And then what is the cost of the equipment? What is the benefit? Government of AP is giving 30% subsidy, sir. 35% loan is available, and it is only 35% which has to be done by farmers, sir. This booklet, sir, in Telugu has been given to each and every farmer in the district. Also, sir, I held personal meeting with all bankers. Then mandal level banker meetings have happened, and these photos and this brochure has been given to them. So if any farmer approaches the bank, they have to mandatorily give loans for farm mechanization under priority sector lending. So every 3 months, sir, the collector reviews this priority sector lending. This I have made a mandatory point, that how much you are giving for farm mechanization, sir. So till now, what has happened in this project, sir, we have done the identification of village champion farmers, sir. Their training has been done, sir. And sir, more important thing is, sir, at district level, we, as you already say, sir, we are not seeing agriculture department, horticulture department, fisheries. We are talking about primary sector, because some people have to go from agriculture to horticulture, some will have to go to fisheries department. So this is the initiative of primary sector, not of agriculture, sir. Demonstration plots already done in all the villages, sir. Then, sir, we are doing our
maize melas and also ethanol linkage. These meetings have also happened, sir. So these are some of the field level activities, photographs, sir, of the meeting, sir. And finally, sir, now, so it will, this initiative will take some time, so it will take at least 2 seasons for the farmers to really see, sir. But initially also we are seeing some results, sir. For example, in the Machavaram village, sir, we gave drum seeder to the champion farmer, sir. Mr. P. Sivaya, sir, he saw and he also himself bought a drum seeder, sir. So this is increasing his efficiency, sir. Also, sir, drone was given to a champion farmer, sir, for pests, for spraying on the pest. The farmer K. Sai Kiran, learning from him, he has now started using drone spraying in his village, sir. So this is about the initiative, sir. Thank you, sir. Very good initiative. This is good. All collectors కూడా ఛాంపియన్ ఫార్మర్ అనే పేరుతో 5 ప్రిన్సిపల్స్ మనం పెట్టాం. ఆ 5 ప్రిన్సిపల్స్ దీంట్లో అడాప్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే సమయంలో ఐ అప్రిషియేట్ హిమ్. ఈ కట్ ఆల్ ది బ్యారియర్స్. రైతు ఒకడు పంటలు 3-4 వేస్తాడు, మీరు డిపార్ట్మెంట్ 4 లేకపోతే 5, నేచురల్ ఫార్మింగ్ ఇంకోటి, ఈ 5 మంది పేదలు వెళ్తారు. దెర్ ఇస్ నో ఇంటిగ్రేషన్. నేను లాంగ్ బ్యాక్ నాకు సొల్యూషన్ దొరకలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ హిమాన్షు బ్రాట్ ఎ సొల్యూషన్. చిత్తూరు పోయినప్పుడు చిత్తూరులో నేను చూశాను ఒక రివ్యూలో చూస్తే అగ్రికల్చర్ ప్రాక్టికల్ నిల్, నామినల్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, మ్యాక్సిమం జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ హార్టికల్చర్, లైవ్ స్టాక్, మోర్ స్టాఫ్ ఆర్ ఇన్ అగ్రికల్చర్. హ్యూమన్ రిసోర్సెస్ ఎట్ట వేస్ట్ చేస్తున్నా, దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. బట్ వీఆర్ డిస్కసింగ్, వీ డింట్ ఫౌండ్ ఎ సొల్యూషన్. యూ బ్రాట్ ఎ సొల్యూషన్. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆల్ ఆఫీసర్స్ని రైతు సేవా కేంద్రాన్ని బేస్ చేసుకొని వాళ్ళ సర్వీస్ కానీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని అలాంటి వ్యక్తుల్ని ఆ యొక్క రైతు సేవా కేంద్రాన్ని పోస్ట్ చేయాలి. అదే మరిగా మీరు తీసుకున్నటువంటి మొన్న కొత్తగా కొంతమంది తీసుకున్నాం గ్రామ సచివాలయం నుంచి కూడా. ఇప్పుడు స్వర్ణ ఆలయం వస్తుంది కార్యాలయం, వాళ్ళను కూడా బేసింగ్ ఆన్ దర్ క్వాలిఫికేషన్స్ మీరు పోస్ట్ చేయండి. ఈజీ టు టీచ్ దెమ్. ఇప్పుడు మీలో కొంతమంది ఐఐటి ఉన్నారు, ఈజీ టు టీచ్ దెమ్ అబౌట్ టెక్నాలజీ. కొంతమంది ఫైనాన్స్ ఉంటారు, వాళ్ళకి ఈజీ టు టీచ్ దెమ్ ఫైనాన్స్. మూడవది, ఇక్కడ మీరు వెరీ నైస్ కాన్సెప్ట్, రైతు సేవా కేంద్రాలని చేశారు, ఛాంపియన్ ఫార్మర్స్ తీసుకొచ్చారు. రైతులకే ఎంఎస్ఎంఈని తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనుకున్నాం. ఇప్పుడు ఛాంపియన్ ఫార్మర్స్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెడతారా, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉపయోగపడేట్టుగా మీరు ఇది ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెడతారా, పెట్టి వాట్ ఈస్ ది బెనిఫిట్స్ అనలైజ్ చేసి ఎంఎస్ఎంఈలను ప్రమోట్ చేయండి. మీరు స్టడీ చేసి కాన్సెప్ట్ ఈజ్ ఎక్సలెంట్. కలెక్టర్ హ్యాస్ టు టేక్ ఇట్ అప్ విత్ రైతు సేవా కేంద్రం వారిగా. ల్యాండ్ అంతా ఉంది, ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా సెటిలైట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నా కాస్ట్ ఎట్ట తగ్గిస్తారు, మెకనైజేషన్కి ఎట్టబోతారు, డిమాండ్ డ్రివన్ క్రాప్స్కి ఎట్లబోతారు, టైం టు టైం. కొన్ని సీజనల్ క్రాప్స్, కొన్ని షార్ట్ టైం, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఉంటాయి. ఈ ప్లాన్ చేసి కానీ మీరు చేయగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ ఎక్సర్సైజ్, బిగ్ గేమ్ చేంజర్. రైతు ఈ మధ్య మనం రైతన్న మీకోసం కార్యక్రమం స్టార్ట్ చేశాం. దీన్ని లాజికల్గా మీరు ఇంప్రూవ్ చేసి డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం. మీరు ఓన్ గవర్నమెంట్ ఇది పంపించారు కాబట్టి మేము ఇదే చేస్తామంటే మీరు ఇన్నోవేషన్స్లో పోలేరు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ఇన్నోవేట్ న్యూ థింగ్స్, ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్, అల్టిమేట్లీ బెనిఫిట్ రావాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. నో, నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చేసి మెకనైజేషన్ క్లస్టరే కాకుండా ఎక్విప్మెంట్ బ్యాంకే ఎస్టాబ్లిష్ చేయండి.
బియాండ్ క్లస్టర్ కూడా ఆ క్లస్టర్లో కొన్ని సీజనాలిటీస్ ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ యూనిట్ పెట్టుకోండి. ఒక సీజన్లో ఇక్కడ వేస్తారు. ప్రొడక్టివిటీ 365 డేస్ ఉండాలి, వాళ్ళకు ఉపయోగించుకోవాలి. ఆ మిషన్స్ హార్వెస్టర్స్ ఉన్నాయి. ఒక క్లస్టర్లో పెట్టారనుకోండి, ఒక 10 డేస్ వర్క్ ఉంటుంది. అట్లా కాకుండా 50 రోజులు 100 రోజులు వర్క్ వచ్చేటికి ఎట్లా పెట్టగలుగుతారు? ఎంత ఎక్విప్మెంట్ కావాలి? అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. యూ డూ మోడలింగ్. ఇంతవరకు గవర్నమెంట్ సర్వే కాకుండా పోవడానికి కారణం ఇన్ఎఫిషియన్సీ. ఎవ్రీవేర్ ఎప్పటి నుంచి ఒక సామెత ఉంది, సర్కార్ సేద్యం అంటాం, గవర్నమెంట్ సేద్యం. గవర్నమెంట్ సేద్యం చేయొద్దు అంటారు ఊర్లో నానుడి. అంటే గవర్నమెంట్ అనేది ఇన్ఎఫిషియెంట్ కాబట్టి వ్యవసాయం నువ్వు అది చేసి మునిగిపోతావు, చేయొద్దు అంటారు. కాబట్టి ఇప్పుడు నుంచి మేము మారాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ ది ఇనిషియేటివ్. హిమాన్షు, గుడ్ లక్. హిమాన్షు కూడా నేను ఇక్కడే ఉండమన్నా, కాదు సార్ నేను పోవాలి, ఒక జిల్లాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నాడు. ఓకే అని చెప్పి పంపించాం. ఈజ్ డూయింగ్ గుడ్. కీప్ ఇట్ అప్. నెక్స్ట్. Sir, namaskaram, sir. Sir, we have taken up one of the most important wide-reaching initiatives, sir, జిల్లాలో. మనకి మిడ్ డే మీల్ ప్రోగ్రాము ఆల్మోస్ట్ 2006 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లో ఉంది సార్. బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ ప్యారలెన్స్ ఉంది సార్ దాంట్లో. వాట్ ఎవర్ ద ఇనీషియల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పార్షియల్గానే మనం అచీవ్ చేయగలుగుతా ఉన్నాం సార్. అయితే ఇక్కడ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని రివ్యూ చేసినప్పుడు సార్ కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. కంప్లీట్గా ఇన్కన్సిస్టెంట్ మీల్ క్వాలిటీ కానీ, దర్ ఈజ్ అ లో ఎస్టీమ్ అన్ఫార్చునేట్లీ అటాచ్డ్ టు ద మిడ్ డే మీల్ సార్. అదేవిధంగా హైజీన్ కానీ, శానిటేషన్ కానీ వెరీ లో స్టాండర్డ్స్లో ఉండటం జరిగింది సార్. అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, తర్వాత కుక్స్ కూడా సార్ దర్ ఈజ్ అ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ ద కుక్స్ కానీ, ఏజెన్సీస్ కానీ రావటం వల్ల టేస్ట్ కూడా చాలా తక్కువగా ఉండటం, అలాగే ఇన్ఎఫిషియెంట్ కుకింగ్ మెథడ్స్ ఆల్సో సార్. అంటే ఒకసారి చాలా వేడిగా చేయటం, లేకపోతే తక్కువగా ఉడికించడం, అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి సార్. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని సార్, వై డోంట్ వి బ్రింగ్ ఏ న్యూ అండ్ మోడర్న్ ద కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది సార్. సో దీన్ని స్మార్ట్ కిచెన్ మోడల్లో తీసుకురావడం జరిగింది సార్, విచ్ ఈస్ సేఫ్, మోడర్న్, ఆటోమేటెడ్, రిలయబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ సార్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి we have used the technology and also the modern methods of cooking, sir. So actually, whatever is the industrial cooking concept ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని పూర్తిగా దీంట్లో తీసుకురావడం జరిగింది సార్. సో ఈ స్మార్ట్ కిచెన్లో సార్ వీఆర్ ఆపరేటింగ్ అనే హబ్ అండ్ స్పోక్ మోడల్ సార్. ప్రతి మండలంలో ఒక స్మార్ట్ కిచెన్ని ఇప్పుడు బిల్డ్ చేస్తూ ఉన్నాం సార్. ఇనీషియల్గా 2 కిచెన్స్ బిల్డ్ చేసాం సార్. బట్ వన్స్ వీ మేడ్ అన్ అనాలిసిస్ సార్, we realized that one kitchen would be of more efficient in nature, sir, rather than the 2, sir. So now we are limiting to 1, sir, which would be serving around 4,000 to 4,500 students every day, sir. So this is something, sir. So we have taken a series of actions, sir. One is smart kitchen layout, sir. It should be like an industry standard and completely standards ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ తీసుకోవడం జరిగింది సార్. అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేసే వర్కర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ సార్. అలాగే కుక్స్ అందరికీ కూడా మాస్టర్ చెఫ్స్ ద్వారా అలాగే ప్రతి దానికి కూడా ఎస్ఓపి తయారు చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది సార్. అలాగే స్మార్ట్ కిచెన్ని ప్రతి స్మార్ట్ కిచెన్ని కూడా సస్టైనబుల్ కేటగిరీలో సార్ నెట్ జీరో కేటగిరీ తీసుకురావడం జరిగింది సార్. Every smart kitchen has a 3 kilowatt solar unit, sir, and also 2.5 cubic meters of biodigester is also attached, sir. So one burner in the smart kitchen, sir, is being fed through the biodigester, sir, with the gas which is generated from the biodigester, sir. Atla RO system alage complete online management ki CCTV surveillance online management తీసుకురావడం జరిగింది సార్. So we have initiated the preparation of the SOPs first, sir, sitting with the experts.
సో హౌ టు క్లీన్ అంటే యుటెన్సిల్ క్లీనింగ్ నుంచి పర్సనల్ హైజీన్ వరకు కూడా ఎస్ఓపీస్ తయారు చేయడం జరిగింది సార్. అలాగే కుకింగ్ ప్రాసెస్ను కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది సార్. దీంట్లో ఎన్ఐఎన్ హైదరాబాద్ని ఇన్వాల్వ్ చేశాం సార్, అలాగే న్యూట్రిషనిస్ట్ని ఇన్వాల్వ్ చేశాం సార్. సో వాళ్ళతోటి కుక్స్కి అలాగే చెఫ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఆపరేషన్స్ని స్టెబిలైజ్ చేశాం సార్. అంటే ఫుడ్ వండిన తర్వాత దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్యాక్ చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అలాగే శాటిలైట్ స్కూల్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. అంటే ప్రతి దాన్ని కూడా ఆపరేషన్స్ స్టాండర్డైజ్ చేశాం సార్. So these are, sir, there are 4 major components we have taken, sir. One is the involvement of the SHG women, sir. Prati Mandal now we formed a midday meal subcommittee at the Mandal level, sir, with the SHG, sir. And that Mandal team is managing the overall operations of the central kitchen, sir. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా ఎస్హెచ్జి ఉమెన్ అండ్ హూ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఇన్ దట్ స్కూల్ సార్, వాళ్ళతో సబ్ కమిటీ వేసి వాళ్ళని స్కూల్ లెవెల్లో చేయడం జరిగింది సార్. రెండోది ముఖ్యంగా సార్ ఇక్కడ సప్లై చైన్ ఆల్సో వీ హ్యావ్ ట్యాగ్ సార్. ఇక్కడ మనకి న్యాచురల్ ఫార్మర్స్ తోటి లింకప్ చేసి మనకి సంవత్సరం పూర్తిగా కావాల్సినటువంటి వెజిటబుల్స్ కానివ్వండి సార్, తర్వాత అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ సార్, ఇవన్నీ కూడా టైప్ చేయడం జరిగింది సార్. అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎగ్జిస్టింగ్ ఎండిఎం వెహికల్స్ ఏవైతే ఉన్నాయి సార్ వాటిని మళ్ళీ రీయూజ్లోకి తీసుకున్నాం సార్. అవి వాటిని కంప్లీట్గా రీబ్రాండ్ చేసుకుని అలాగే జిఎస్ లింక్ చేసుకుని సార్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ నౌ మానిటర్డ్ సార్. అలాగే ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్స్ని మానిటర్ చేయడానికి మనకి ఒక మొబైల్ యాప్ని కూడా తయారు చేశాం సార్. దాని ద్వారా ప్రతి యాక్టివిటీని కూడా on real-time basis we are able to monitor, sir. So there is also a central dashboard and analyticals are being done every day, sir. Right from the daily attendance, daily delivery status, at what minute the vehicle has reached the school and all that, sir. And vehicle movement tracking, food quality feedback, inventory management, report issues, everything is standardized and operated through the mobile app, sir. A dedicated mobile app, one for the HM, one for the driver, one for the central dashboard, sir. Everything is done and operational for the last 6 months, sir. And QR goes to the feedback system, sir. This is one loop where we are continuously playing, sir, where about the quality of the food, timely reach of the food, and then feedback from the teachers, students, and their parents also, sir. So this continuous loop we have created, sir, so that we will be able to improve in the next level, sir. So this was initiated initially with a small idea when we discussed with the Pawan Kalyan Gar, sir, when he visited Kadapa, sir. Sir has given 12 lakh rupees for the first kitchen, sir. So that was our testing bed, sir. So we completed it, we tested it, and we stabilized it, sir. And then we immediately went for 4 more smart kitchens, sir. Now all 5 smart kitchens are up and running for the last 6 months' time, sir. And currently, sir, 5 smart kitchens are working and covering about 136 schools, and 10 vehicles are operational, sir. And daily, almost 10,000 students are being served with hot meals, sir. And so far, sir, 4,83,600 smart meals have been served to the children, sir. So now, and we are also continuously taking the feedback from different sources, sir. Fortunately, we have a 93.69% positive feedback have come, sir, and only 1.16% negative feedback, sir. And that also we are analyzing and we are trying to improvise, sir. Sir, these are the basic outcomes, sir. One is efficiency, sir. 100% hot, well-nurtured meal is being served to every children, sir. And safety hygiene has been the one of the topmost priority, sir. And scalability is also we have achieved, sir. Now we are going for the entire district, sir. Around 33 smart kitchens are under construction, sir. And January 26, sir, under your this thing, sir, we want to declare the entire district serving 1,29,000 meals per day, sir, through the smart kitchen, sir. We are halfway in that, sir. And it's highly sustainable, sir. All the operations are net zero and sustainable concept lo తీసుకున్నాం, sir. And SHG women are the key in the management of the entire operations of the smart kitchen, sir, because the community wants these smart kitchens and community only delivers it, sir. We only do the hand holding, sir. And quality is paramount importance, sir, and all the kitchens are ISO 9000 certification, sir, and FSSAI certification is also being got, sir. And the objective is to 100% safe meal, nutritious meal is being served to every children who are going to the school in the district, sir. And we have tied up with the AP CNF farmers, sir.
Sir, it is very, very impactful, sir. ఎందుకంటే we just a few days back we had one incident in Kadapa, sir, where, sir, a brinjal curry local school lo undaru, sir. But unfortunately that brinjal was before picking, sir, one day before pesticide spray jarigindi, sir. అంటే అట్లాంటి స్మాల్ ఇన్సిడెంట్స్ హ్యాస్ ఎ వెరీ లార్జ్ ఇంపాక్ట్ ఉంటుంది, సార్. వాటిని కంట్రోల్ చేయడానికి అలాగే వాటర్ ఏపీ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సార్, ద ఫస్ట్ బెనిఫిషియరీ షుడ్ బి అవర్ చిల్డ్రన్ అని చెప్పేసి వీ క్రియేటెడ్ ద ఎంటైర్ network of the farmers also, sir, because we have to do a lot of research and stabilization of that, sir. There should be a continuous supply chain for the supply fruits and vegetables to this program, sir. We tied up with that, sir. Sir, this sustainability scaling up is of paramount importance, sir. Now we are 100% sure, sir, this model was well and will stabilize the operation, sir. And we scaled up to all the 33 mandals, sir, which would be serving 1,29,000 circulated in their thing, sir. All the newspapers have covered, sir, and we are still learning and trying to improve further on it, sir. Thank you, sir. That's good. Congratulations. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కడప యాజ్ ఎ పైలట్ తీసుకొని ఆల్ చిల్డ్రన్ని చెక్ చేయండి హెల్త్. ఏదైతే మన ప్రోగ్రాంలో క్లినికల్ టెస్టులు ఉన్నాయో కలెక్టర్ గారు మీరు అది కూడా నోట్ చేసుకోండి. ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్గా పెట్టి చేద్దాం. చేసినప్పుడు మీకు డెఫిషియన్సీస్ వస్తాయి. ఆ డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ చేయండి. దానికి ఏమేం కావాలనేది వర్కౌట్ చేద్దాం. అది అయిన తర్వాత మీరు నాకు దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్, స్మార్ట్ కిచెన్ అండ్ ఆల్సో హబ్ అండ్ స్పోక్ మోడల్, ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేశారు, న్యూట్రిషనిస్టులు పెట్టారు. దీన్ని బేస్ చేసుకొని టైమ్ అండ్ అగైన్ సప్లిమెంట్స్ మీరు ఇస్తారు. హెల్త్లో అవసరమైతే ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వల్నరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా, జీరో అనిమియా ఇస్ అవర్ గోల్. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి, అలాంటివి మైక్రో న్యూట్రియంట్స్ని మీరు ఇస్తారు. వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది ఇస్తారు బ్యాలెన్స్కి ఏం కావాలని. ఈ రెండు వర్కౌట్ చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ పెట్టేయండి. ఈ స్కూల్స్కి ఇచ్చేటన్నీ కూడా క్లియర్గా. దిస్ విల్ బి ది యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, కొనేవాళ్ళు లేరనే పరిస్థితి వచ్చారు. అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. 40 లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం మనం, అది కూడా వస్తుంది. రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు, ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ రియల్ అప్రిషియేట్. ప్రొవిజన్స్ మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో, లేకుంటే ఎక్కడికక్కడ చెకింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా, ఎంట్రిక్లో లేకుంటే ఇంకోటో ఏది లేకుండా, స్టోన్ లేకుండా పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు. అది కూడా మీరు 1 lakh స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అది కూడా వర్కౌట్ చేయండి. రైతు బజార్లు కూడా చూడమ్మా, మీరు కూడా రైతు బజార్లు, ఆల్ రైతు బజార్లో నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి. ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్లకు వెళ్ళాలి. ఫేజ్ 1 వెళితే అక్కడి నుంచి డోర్ డెలివరీ కూడా పెట్టండి. రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ కూడా. ఆల్రెడీ వైజాగ్ లో స్టార్ట్ చేశాం సార్. అదే అన్ని ఆ మోడల్ ఎన్నికల్లో పెట్టండి.
అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ప్రొక్యూర్మెంట్ కూడా మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, వాళ్ళే వస్తారు ఎట్లా వస్తారని మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి, ఎప్పటికప్పుడు ఈజీ అయిపోతుంది. ఇది విజయ్ కుమార్ గారు, ఎస్ సార్. ప్రమోషన్కి మన కన్జంప్షన్ వస్తే హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయిందో మనకు ఒక ఐడియా వస్తుంది. మేము సంజీవిని ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. సంజీవిని ప్రాజెక్ట్లో ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాంట్లో లింక్ పెడుతున్నాం. దాన్ని నేచురల్ ఫార్మింగ్లో వచ్చినటువంటి ఫుడ్ తింటే హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అని క్వాంటిఫై చేయాలనుకుంటున్నాం. ఐ రియల్ అప్రిషియేట్ యూ, గుడ్. ఇట్ ఈస్ ఒక మాటలో చెప్పాలంటే ఇది కొంచెం డిజార్గనైజ్డ్ ఇష్యూ. ఇది దర్ ఇస్ అ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే స్కాటర్డ్ విలేజెస్ త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్, ఎవరి ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ రోజు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టినప్పుడు నాకు ఐడియా ఉంది. కట్టెలు పొయ్యి ఇచ్చాం, కట్టెల పొయ్యి నుంచి అక్కడి నుంచి సమస్యలు వచ్చాయి. తర్వాత గ్యాస్ ఇచ్చాం. ఆ వంట చేయాలంటే ఎవరిని పెట్టాలంటే డాక్రా ఉమెన్ పెట్టాం. చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు స్మార్ట్ కిచెన్కి వచ్చాం. ఈ స్మార్ట్ కిచెన్ నుంచి స్మార్ట్ హెల్త్, స్మార్ట్ చిల్డ్రన్కి తీసుకెళ్ళాలి, న్యూట్రిషన్ కూడా తీసుకెళ్ళాలి. మీరు అది వర్కౌట్ చేయండి ప్లీజ్. సార్ కడపలో జస్ట్ వన్ సెకండ్ సార్. ఇప్పుడు శ్రీధర్ గారు చూపించిన దానిపైన వీ హ్యావ్ షోకేస్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ధర్మేంద్ర ప్రధాన్ గారు పర్సనల్గా ఈ వాచ్ దిస్ అండ్ బాగా నచ్చింది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ ల్యాండ్. సో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద క్లస్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డోంట్ గో బేస్డ్ ఆన్ మండల్. Mandal is for administration of me administration, but school administration we use cluster because cluster distance of the school బట్టి మేము డిజైన్ చేసాం కనుక. సో ఆ క్లస్టర్ తీసుకొని మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేస్తే యుద్ధ ప్రాతిపదికంగా విల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్. ఐ నాట్ రిక్వెస్ట్ కలెక్టర్స్ ఆల్సో టు విజిట్ దిస్. ఎందుకంటే మీరు చూడాలి, సీరియస్ బిలీవింగ్ ద క్వాలిటీ, ద ఫిట్ ఫినిష్ ఇంక్లూడింగ్ డ్రైనేజ్, ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ థాట్ త్రూ. వీ హ్యావ్ టు అప్రిషియేట్ కలెక్టర్ కడప, రియల్లీ థాట్ త్రూ. లాట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఇస్ దేర్. So please visit. We'll also send drawings, but మీరు కూడా visit చేసి దయచేసి చూడండి. All collectors should go and visit. There is nothing wrong in it. Seeing is belief. You go and visit and then come back. And also ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు అకేషనల్గా ఎక్కడైతే పైనీర్ చేశారో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఆల్ కలెక్టర్ షుడ్ విజిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. పెద్ద కష్టం కాదు. విజిట్ చేస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది, మీలో కూడా థాట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఆలోచన విధానం మారుతుంది. ప్లీజ్ సార్, కడపలో కెన్ దే ఎక్స్పాండ్ టు హాస్టల్స్ ఆల్సో ఆన్ ది రెసిడెన్షియల్ స్కూల్స్? ఆల్ స్కూల్స్ ని కవర్ చేస్తే బాగుంటుంది సార్. అన్ని స్కూల్స్ పెట్టండి సార్. అంగన్వాడీ సెంటర్స్ కూడా వీఆర్ వర్కింగ్ ఇన్ వన్ మండల్ సార్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మార్నింగ్ ఇచ్చే మీల్ ఏదైతే ఉందో సార్, కెన్ వి ప్రిపేర్ యూజింగ్ ద సేమ్ కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. అది నేనేమంటారు, ఆఫ్టర్ టెస్టింగ్ మీరు అంగన్వాడీలు చేసిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే వెల్ఫేర్ స్కూల్స్ కానీ అవి కూడా ఇంటిగ్రేట్ చేయండి. హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టార్ బక్స్, యూనిఫామ్ స్టాండర్డ్ శానిటేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇఫ్ యూ బ్రింగ్ దట్, స్టూడెంట్స్ హెల్త్ కూడా ట్రెమెండస్గా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని కూడా మీరు సెమీకే కుక్కుడు కానీ అటువంటి మెథడ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి. వాళ్ళ మోడల్ స్టడీ చేయండి. ఇంకా గుడ్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. రియలీ అప్రిషియేట్ కలెక్టర్ కడప. ఇట్ విల్ బి